సో మీరు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూస్తే పవన్ కళ్యాణ్ ని టూ మచ్ గా టార్గెట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు, దత్తపుత్రుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి జగన్ గుర్తు పెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు, దత్తపుత్రుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి అది బ్రాండ్ చేసి పెట్టేస్తారు. నీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టాలరా. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోతుంది. సరిగ్గా చెప్పు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? నేను దత్తపుత్రు నేను ఈ అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి కథ చెప్తాడు రవి. మీరు ఈ టాపిక్ ఎత్తినారు కాబట్టి నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. నువ్వు సీఎం గా చేస్తుండొచ్చు, ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్కనా కొడుకుని బట్టి కలిసి ఉండవు. డైరెక్టెడ్ టువర్డ్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, హార్డ్లీ టువర్డ్స్ పవన్ కళ్యాణ్. అరే షూర్గా నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా, ఎంటెగలు కూడా లేవు. బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆర్ దత్తపుత్రుడు, దే ఆర్ టుగెదర్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. చంద్రబాబు నాయుడు పరిపాలన అంతాలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామి, దత్తపుత్రుడు ఈజ్ భాగస్వామ్యుడు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. సో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పాపంలోనూ దత్తపుత్రుని కూడా వాటా ఉంది. ఆహాహా, ఏమి జ్ఞానం. మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. మొదలు పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? ప్రైవేటు ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందా? జరిగితే ఎంత జరిగింది? దీనికి మీరు ఏమంటారు సార్? మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడ కనిపించలేదు? సరే వీళ్ళంతా మన కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. గ్రామ సచివాలయాల్లోనే దాదాపు 1,35,000 మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. ఏంటి బాబన్నా, ఇంకోసారి 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లోనే దాదాపు 135,000 మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నీకు మెడ్రాస్, చెన్నై అనేది వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై? నాకు తెలీదమ్మా. బాంబే అనేది వై డిడ్ ఇట్ బికమ్ బాంబే? తెలీదండి. బికాస్ ఆఫ్ ది పోర్ట్. ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతా ఉన్నాం. శ్రీకాకుళం వన్ డే విల్ బికమ్ అ బాంబే. ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతా ఉన్నాం. శ్రీకాకుళం వన్ డే విల్ బికమ్ అ బాంబే. ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను వింటనే ఉన్నా. బికాస్ ఆఫ్ ద పోర్ట్. జగన్ కట్టిన పోర్టు. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఇవన్నీ ఎన్ని రోజుల్లో ఫ్రూట్స్ అందే అవకాశం ఉంది? స్థానిక ప్రజలకు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, మీరు చెప్తున్న బాంబే తరహా డెవలప్మెంట్ కావచ్చు. అంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఐ థింక్ మీరేం చేయాలంటే రజనీ, నేను అడుగుతున్నా కాబట్టి మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు.